Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే మార్చ్ 13th 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం క్విక్గా నెక్స్ట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు ఒకసారి ఈరోజు క్విక్గా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సో దట్ మనం ఏదైతే లెవెల్స్ ప్రెడిక్ట్ చేసినామో అవి ఎలా వర్క్ అయ్యండి అండ్ సో మనకి థింగ్స్ అనేటివి ఎలా ఉండే అనేది కూడా ఒకసారి ఈజీగా డిస్కస్ చేసుకుందాం. సో దట్ రెగ్యులర్గా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేయడం వల్ల కూడా మనకు ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. బికాజ్ ఈవెన్చువల్గా ఇలాంటి సినారియోస్ మళ్ళీ రిపీట్ అయినా కూడా సో దట్ సేమ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ని ఫాలో అవ్వచ్చు అనమాట. యా, సో బేసిక్గా ఒకసారి నేను ట్రెండ్ చేసి చూపిస్తాను. సో దట్ మనకి యా సో ఇది ఎస్టర్డే క్లోజింగ్ ఉండే అండ్ యాజ్ పర్ ఎస్టర్డేస్ ఇన్స్టిట్యూషనల్ డేటా ఏదైతే మనకి ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయో సో అక్కడ నుంచి మనం డేటా పుల్ చేసుకుని అయితే డేటా రీడింగ్ అనేది చేస్తాం. సో ఏదైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా ఎస్టర్డే అంటే ఈ రోజు కోసం చాలా అగ్రెసివ్ బుల్లిష్ ఉండే అండ్ యూ వోంట్ బిలీవ్ అంటే రెగ్యులర్గా మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా. సో వాళ్ళు ఎప్పుడైతే అగ్రెసివ్గా ఉంటారో సేమ్ వే ఆపోజిట్ వే అంతే అగ్రెసివ్గా బేరిష్ అవుతూ ఉంటుంది. ఈవెన్ వాళ్ళు కంప్లీట్గా బేరిష్ ఉన్నా కూడా అంతే క్వైట్ ఆపోజిట్గా బుల్లిష్ అవుతూ ఉంటుంది. సేమ్ కైండ్ ఆఫ్ సినారియో ఎస్టర్డే కూడా వాళ్ళు బుల్లిష్ ఉండే అండ్ ఇన్ఫ్యాక్ట్ హ్యూజ్ పొజిషన్స్ ఉండే అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో ప్రొపరైటరీస్ కానివ్వండి అండ్ ఎఫ్ఐఎస్ కానివ్వండి సో వీళ్ళు కూడా స్ట్రాంగ్ బేరిష్గా ఉండే. యా, సో మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే అట్లీస్ట్ ప్రైస్ ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా ఈ లెవెల్స్ వరకు అయితే అట్లీస్ట్ ఒక మీడియం ప్రాబిలిటీ జోన్ అనుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి కనుక ప్రైస్ రివర్సల్ తీసుకుంటే ఇది ఒక హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ కిందన ఓపెన్ అయితే అవాయిడబుల్ సినారియో అండ్ ఇన్ కేస్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయి పైకి వస్తూ ఉంటే ఒక రివర్సల్ సైన్ అండ్ టిల్ దీస్ లెవెల్స్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ అవాయిడబుల్ సినారియో ఈ లెవెల్స్లోనే ఓపెన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే ఇది అవాయిడబుల్ సినారియో. అండ్ ఈవెన్ సేమ్ వే బుల్లిష్ ఓపెనింగ్ అంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయి పైకి వెళ్తూ ఉంటే కూడా ఒక అవాయిడబుల్ సినారియో అంటిల్ అన్లెస్ ఓఐ సపోర్ట్ చేసేవరకు. అంటే ఒక పుట్ సైడ్ ఒక 10 crores అలా ఉంటే కాల్ సైడ్ 3 crores ఓఐ చేంజ్ అలా ఉండింది అనుకోండి. సో అప్పుడు ఏంటంటే మనకి 1:3 ఓఐ చేంజ్ ఆ రేంజ్లో అంటే అగ్రెసివ్గా డేటా బిల్డ్ అవుతున్నట్టు. అప్పుడు ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా లాసెస్ అనేటివి బుక్ చేస్తూ ఉంటారు. సో దీస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం సేమ్ వే. యా, అండ్ ఎందుకు ఈ లెవెల్ నుంచి రివర్సల్ వస్తే పైకి వెళ్ళొచ్చు అని పర్సనల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఉన్నాయంటే కంప్లీట్గా ఒకసారి ఆర్ఎస్ఐని చెక్ చేయండి. సో దట్ అట్లీస్ట్ లెవెల్స్ మార్క్ చేసి పెడతాను. ఈవెన్ సేమ్ వే ఇక్కడ నుంచి క్విక్గా చూడండి. అట్లీస్ట్ నెక్స్ట్ క్యాండిల్ కోసం అయితే ప్లాట్ చేసి పెట్టిన ఒకసారి చూద్దాం బేసిక్గా ఈ లెవెల్స్ నుంచి ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది. మీకు డైవర్జెన్సెస్ ఉన్నాయా లేదా అనేది కూడా ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ అర్థమవుతుంది. అండ్ ఏదైతే మనం స్ట్రాంగ్ బుల్లిష్ అంటే ఏదైతే లెవెల్ మార్క్ చేసి పెట్టుకున్నామో సో డేటా ఇంటెన్సిటీలో ఉన్న లెవెల్ అర్థం చేసుకొని అది అట్లీస్ట్ ఒక 200 points 300 points ఎగ్జాక్ట్ రేంజ్ అనేది ఎవరికి కూడా ప్రెడిక్ట్ చేయలేము. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ ఒక 40-50 points రేంజ్ని అయితే మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. బికాజ్ ఒక సైకిల్ని బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు రెగ్యులర్గా ఫార్వర్డ్ టెస్టింగ్ చేసినప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ ఐడియా అనేది వస్తుంది. సో ఏదైతే స్ట్రాంగ్ లెవెల్స్ అని పెట్టుకున్నామో ప్రైస్ అక్కడే ఆల్ట్ అయితే అయింది. అండ్ మీరు కింద చూసుకుంటే మనం ఇది ఎక్కువ థిన్ లైన్ ఉంది, థిక్ అయితే లేదు. బికాజ్ ఇంత నుంచి ఇంత ప్రెడిక్షన్ లేదనేది ఒక ఐడియా ఉండింది. అండ్ ఇన్ కేస్ ఈ స్ట్రెంత్ అంటే ఏదైతే మనకి ఈ రెసిస్టెన్స్ లైన్ ఉందో ఇంతకుముందు ప్రీవియస్ క్లోజింగ్ ఆ రెసిస్టెన్స్ లైన్స్ ఉందో అట్లీస్ట్ దీని పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ పాసిబిలిటీ ఉందో లేదో మనం ముందే చెక్ చేసుకోవాలి. బికాజ్ ఎప్పుడైనా సరే ట్రేడింగ్లో ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం పర్ఫెక్ట్గా చేసుకుంటామా లేదా. అట్లీస్ట్ ఇక్కడ ఒక 10-20 points స్లిప్పేజ్ వచ్చినా కూడా ఇక్కడ 130 points మూవ్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈవెన్ ఈ లెవెల్లో మార్క్ చేసి పెట్టుకున్నా కూడా ప్రైస్ రివర్సల్ వచ్చిందా లేదా సో అట్లీస్ట్ ఇండికేటర్ వాడే వాళ్ళకి ఒక అడిషనల్ కన్విక్షన్ అయితే ఉంటుంది. టీకే యా, అండ్ ఈ లెవెల్ని కూడా నేను మార్క్ చేసి ఒకసారి ఆర్ఎస్ఐని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా సో దట్ ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తుంది ప్రైస్ అనేది కంప్లీట్గా ఒక లోవర్లో కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని అయితే ఫామ్ చేసింది. ఇది మల్టిపుల్ టైం డిస్కస్ చేసిన బట్ చెప్తానే ఉంటా బికాజ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మళ్ళీ పర్సనల్గా ఇదే అడుగుతున్నారు కాబట్టి. సేమ్ వే ఆర్ఎస్ఐలో చూడండి, ఆర్ఎస్ఐలో ఏం చేస్తుంది ఒక హయ్యర్లో చేస్తూ ఉంది. అంటే ఇక్కడ బేరీ స్ట్రెంగ్త్ అనేది అయిపోయింది. బికాజ్ అట్లీస్ట్ హ్యూమన్స్ అంటే వాట్ డు వి కాల్ ఏదో ఒక నంబర్ మిస్ చేయొచ్చు, ఏదో ఒక ఫార్ములా మిస్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ ఆర్ఎస్ఐ ఇన్ని ఇయర్స్ నుంచి ఎంతోమంది ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి ఇలాంటి కైండ్ ఆఫ్ సిస్టమ్స్ వాడతారు కాబట్టి ఈవెన్ అట్లీస్ట్ మనం
ఆర్ఎస్ఐలో స్ట్రెంత్ తెలుసుకున్నా కూడా మనం ఇక్కడ నుంచి అయితే బేరిష్ వెళ్ళాం. అండ్ ఇక్కడ సైకలాజికల్గా ఏం జరిగిందో కూడా చెప్తాం. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఒక లోవర్ లో ఫామ్ అయింది, బట్ ఆర్ఎస్ఐలో మాత్రం ఒక హయ్యర్ లో ఫామ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, సో ఒక స్ట్రెంత్ అనేది అయిపోయింది. అండ్ మనం ఎక్కడి వరకు ట్రేడ్ చేయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకున్నాం. నెక్స్ట్ థింగ్ ఈస్ ఎక్కడి వరకు ట్రేడ్ చేయొచ్చు. ఇన్ కేస్ ట్రేడ్ చేయాలంటే ఏంటి, ఈ రెసిస్టెన్స్ లైన్ కూడా బ్రేక్అవుట్ అవ్వాలి అండ్ టిల్ దీస్ లెవెల్స్ ట్రేడ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇక్కడ ఓఐ సపోర్ట్ చేస్తా ఉంటే ఈ లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ క్విక్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో, అగ్రెసివ్ బుల్లిష్ ఉన్నారో, స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఒక పానిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. టీకే, బికాజ్ అట్లీస్ట్ వాళ్ళు ఎస్టర్డే క్లోజింగ్ లెవెల్కి వచ్చినా కూడా వాళ్ళ లాసెస్ అనేవి చాలా తగ్గుతాయి. బట్ ఎప్పుడైనా సరే ఇదేంటి, ప్రీ మార్కెట్లో ఎంతో కొంత పొజిషన్ బిల్డింగ్ అనేది ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆ ప్యానిక్ మూమెంట్ క్రియేట్ చేయండి రీటైలర్స్ అనేవాళ్ళు వెళ్ళరు. సో క్విక్గా రీటైలర్స్ ఏం చేస్తారు అంటే ట్రేడ్ తీసుకోవాలని ఉండలేరు. సో ఏదైతే వాళ్ళ బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయో వాటి నుంచి కొంతమంది ఎగ్జిట్ అయిపోయి, ఇంకా ఈరోజు కూడా రెగ్యులర్గా మనకి 1% ఛాన్సెస్ ఎన్ని డేస్ ఉంటాయి, క్విక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 1.21 1. సో నిన్న కూడా నేను ట్రేడ్ మిస్ అయినా, ఈ రోజు కూడా మిస్ అవ్వద్దు అనే ఆపర్చునిటీ వేతో ఇక్కడ బేరిష్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. బట్ నెక్స్ట్ 2-3 క్యాండిల్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా ఫోకస్ అనేది తెలిసిపోతుంది. ఈవెన్ ఓఐని చూసినా కూడా. సో ఇప్పుడు ఒక సపోర్ట్ దగ్గర మంచి మార్నింగ్ స్టార్ కైండ్ ఆఫ్, అంటే ఒక బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా సరే ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయిన సపోర్ట్ దగ్గర కానీ, బేరిష్ ప్యాటర్న్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయినా కానీ, ఇన్ కేస్ అక్కడ ఒక స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవడం అనేది మ్యాండేటరీ. యా, సో నెక్స్ట్ క్యాండిల్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడైతే పర్ఫెక్ట్గా మనకి ఇంకా ఈవెన్ ఇండికేటర్ కూడా ఫామ్ అవ్వలేదు. సేమ్ వే అండ్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, బేసిక్గా ఎవరైతే అట్లీస్ట్ బుల్లిష్కి బేరిష్కి ఆ డైలమాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక పానిక్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ప్రైస్ అనేది క్లియర్గా ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ అవుతున్నట్టయితే కనిపిస్తూ ఉంటుంది. సేమ్ వే అట్లీస్ట్ ఇండికేటర్ ఇక్కడ వచ్చినా కూడా పర్సనల్గా నేను ఇండికేటర్ గ్రూప్లో కూడా చెప్పింది ఏంటంటే, ఈ శాండ్విచ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యాక అట్లీస్ట్ ఈ స్ట్రెంగ్త్ అంటే ఈ సపోర్ట్ని తీసుకొని ఈ స్టాప్ లాస్ దీనిలాగా ఆర్ ఈ క్యాండిల్ని ప్లేస్ చేస్తూ ముందుకెళ్ళి, అంటే అట్లీస్ట్ ఒక 1:1 1:2 ట్రేడ్ అయితే చేయొచ్చు. ఇన్ కేస్ ఓఐ సపోర్ట్ చేస్తే టిల్ దీస్ లెవెల్స్ పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయొచ్చు అనేది ఇంటెన్షన్. టీకే, యా. అండ్ ఇక్కడ నుంచే ట్రేడ్ తీసుకోవచ్చా అంటే పాసిబుల్ కాదు, బికాజ్ ఇక్కడ నుంచి అరౌండ్ 40-45 పాయింట్స్ వస్తూ ఉన్నాయి. బట్ ఎవరైతే అట్లీస్ట్ 35 పాయింట్స్ ప్లస్ అలా హోల్డ్ చేయగలుగుతారో పర్ఫెక్ట్ ట్రేడ్ అనమాట ఇది. సో ఎప్పుడైనా సరే డిసిప్లైన్గా ఉండాలి కాబట్టి, సో నేను పర్సనల్గా చెప్పేది చెప్తాను. బట్ మిగతా వాళ్ళకు తోచింది చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడైనా లాసెస్ వచ్చినప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటారు. టీకే, యా. సో ఇక్కడ నుంచి ప్రైస్ చూడండి, ఈవెన్ ఓఐ కూడా షిఫ్ట్ అయిపోయింది. యా, సో నెక్స్ట్ క్యాండిల్స్ కూడా చూద్దాం, ఆ లెవెల్ వరకు వెళ్ళిందా లేదా ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అండ్ బేరిష్ ట్రేడ్ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని టార్గెట్ ఏంటి, సో ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి వాళ్ళకి కొన్ని బుల్లిష్ పొజిషన్స్ కూడా ఉంటాయి కదా, సేమ్ వే అట్లీస్ట్ ఈ టార్గెటెడ్ జోన్ వచ్చిందా లేదా అనేది కూడా ప్లాట్ చేసి పెట్టుకుందాం. సో దట్ ఈ మార్కెట్ని ఎప్పుడు కూడా మనం కంప్లీట్గా హవర్ ఇక్కడే మినిట్ బై మినిట్ కూర్చొని ట్రేడ్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ దీనికి అలర్ట్ పెట్టుకున్నా కూడా క్విక్గా మనకు అర్థమైపోతూ ఉంటుంది. అండ్ మార్కెట్ చూడండి ఈరోజు కంప్లీట్ సైడ్ వైజ్ ఆప్షన్ బయర్స్కి పర్ఫెక్ట్ అయితే కాదు. అండ్ సేమ్ వే ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ మనం ఎప్పుడైతే అట్లీస్ట్ ఇది కన్ఫర్మ్ అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఏంటి, ఏదైతే ఒక ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది ఇలా క్రియేట్ అవ్వాలి కదా. నేను మల్టిపుల్ టైమ్స్ ఎందుకు చెప్తున్నా అంటే, సేమ్ వే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు పీపుల్, ఎందుకు తీసుకోవాలి ట్రేడ్ ఏంటి అనేది. బట్ డైవర్జెన్సీస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, స్ట్రెంత్ లేదు అంటే లిక్విడిటీ లేదు. మళ్ళీ లిక్విడిటీ హంట్ కోసం ఏం చేయాలి, ఒక ఈ లోవర్ హై అయితే ఫామ్ చేయాలి కదా. ఇప్పుడు ఇది ఫామ్ అయిపోయింది కదా ఈ ఏరియాలో, మళ్ళీ ప్రైస్ ఏమవుతుంది, అట్లీస్ట్ సేమ్ లెవెల్ కన్నా రావాలి ఆర్ డౌన్ సైడ్ వెళ్తూ ఉండాలి. కానీ డేటాలో అంత ఇంటెన్సిటీ ఉందా అంటే లేదు, బికాజ్ ఆల్రెడీ మార్నింగే తెలిసిపోయింది. టీకే, యా. అండ్ ఈ ట్రేడ్ ఏదైతే ఇది ఉందో ఇది ఎలా బ్రేక్ డౌన్ చేసుకుంటాం, అట్లీస్ట్ 5 మినిట్స్లోకి వెళ్ళైనా సరే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి ఆర్ ఈ వేలో డ్రా చేసి చూసుకున్నా, ఇది బ్రేక్ డౌన్ అయినప్పుడు ఈ లెవెల్ వరకు అయినా ఈవెన్ 5 మినిట్స్లోకి వెళ్ళి మనకి క్లియర్గా చూస్తే స్ట్రక్చర్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడైనా సరే ఈ హై స్టాప్ లాస్ అలా స్టాప్ లాస్ పెట్టుకొని బ్రేక్ డౌన్ అయినప్పుడు చూసినా కూడా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. అన్లెస్ అంటిల్ అండ్ స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోండి, అట్లీస్ట్ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ ఫిల్ అయిపోయింది, ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ లాంటి అంటే అట్లీస్ట్ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అట్లీస్ట్ నేను మళ్ళీ ఒకసారి స్విచ్ చేసి చూపిస్తాను. సో ఇంతకుముందు కూడా వేరియస్ సినారియోస్ చూసినాం, ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గర ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో అంటే ఏంటి, అట్లీస్ట్ ఈ స్టాప్ లాస్ పెట్టుకొని ఇది ఆప్షన్ బయర్స్ కంటే కూడా ఆప్షన్ సెల్లర్కి బెనిఫిట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే క్యాచింగ్ టాప్స్ అండ్ బాటమ్స్ అనేది ఆప్షన్ సెల్లర్కి ఫెచ్చింగ్ ఉంటుంది.
ఎందుకంటే అగ్రెసివ్‌గా ప్రైస్ మూవ్ అవ్వదు. మళ్ళీ స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్ రావచ్చు ఆర్ సేమ్ సైడ్ వేస్ ప్యాటర్న్ కూడా జరగవచ్చు. ఆప్షన్ బయర్స్‌కి ఎక్కువ ఫెచింగ్ ఉండేది ఏంటి అంటే ఎప్పుడైనా సరే ట్రెండ్ లైన్స్ బ్రేక్‌ఔట్స్ గానీ, బ్రేక్ డౌన్స్ గానీ ఇలాంటి సిట్యుయేషన్స్. సో, ఇది మీకు అర్థమైందనుకుంటున్నా. అండ్ కంప్లీట్‌గా ప్లే చేసి చూపిస్తా. సో, ఏదైతే బ్రేక్ డౌన్ అయింది దాని తర్వాత షార్ట్స్ క్యాండిల్‌ని ఈ షార్ట్ సిగ్నల్‌ని మనం అట్‌లీస్ట్ 245 తర్వాత కన్సిడర్ కూడా చేయము. నీడ్ నాట్ టు బి వరీడ్. అండ్ అదే ట్రేడ్‌ని అట్‌లీస్ట్ ఇండికేటర్‌లో కూడా మీకు చూపిస్తా. ఈ చిన్న ట్రేడ్‌ని చూసినా కూడా 1:2 అయితే పాసిబుల్ అయింది. సేమ్ వే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన వేలో కూడా అట్‌లీస్ట్ హోల్డ్ చేసిన, ఆప్షన్ సెల్లింగ్ ఉండి, స్ప్రెడ్ చేసి హోల్డింగ్ చేసిన, హోల్డ్ చేసిన ఈవెన్ 1:4 ఆ రేంజ్ వరకు కూడా వస్తది. ఈవెన్ సింగిల్ లాట్‌తో వదిలేసినా కూడా ఆప్షన్ బయింగ్‌లో అంత స్కోప్ ఉండకపోవచ్చు ఈరోజు బికాస్ ఆఫ్ టూ మెనీ క్యాండిల్స్ అట్‌లీస్ట్ 2, 3 హార్స్ సేమ్ ప్యాటర్న్‌లో అయితే పొజిషన్స్ అంటే మార్కెట్ అయితే ట్రేడ్ అయింది. కంప్లీట్ సైడ్ వేస్ స్ట్రక్చర్ అనమాట. బికాజ్ ఏదైతే ఉందో వాళ్ళకి టార్గెటెడ్ ప్రైస్ అంటే ఏదైతే టార్గెట్ ఉందో ఆ లెవెల్‌కి ముందే వెళ్ళిపోయినప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమవుతది? మోస్ట్‌లీ సైడ్ వైస్ మార్కెటే ఉంటది. బికాజ్ వాళ్ళు ప్రాఫిట్స్ అనేది తినేసినారు. ఎండ్ ఆఫ్ ద డే రీటైలర్స్ స్విచ్ అయ్యేదాన్ని బట్టి మళ్ళీ పొజిషన్స్ బిల్డ్ అవుతా ఉంటాయి కాబట్టి. సేమ్ వే ఇక్కడ ఎవరైతే బేరిష్‌కి షిఫ్ట్ అయ్యారో మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ ఈ ఏరియాలో ఎక్కడో చోట స్టాప్ లాస్ తీసుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అది బేరిష్‌కి అనేది వచ్చేస్తది. సో, ఇలాంటి ప్రాబ్లమే మీలో ఎవరైనా ఫేస్ చేస్తా ఉంటే అట్‌లీస్ట్ ట్రేడింగ్ కొంచెమైనా పాస్ చేయడానికి ట్రై చేయండి. నేర్చుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ రీసెంట్‌గా జరిగిన పోర్ట్‌ఫోలియో రివ్యూస్ అన్నీ కూడా ఇలాంటి సైకాలజీతోనే ఉన్నాయి. యాహ్! నెక్స్ట్ థింగ్ ఇది మీకు అర్థమైందనుకుంటున్నా కంప్లీట్‌గా. అండ్ ఎందుకు ఈ లెవెల్ వరకు వస్తది ఆర్ ఈవెన్ మీరు ఫిబొనాచి లెవెల్ డ్రా చేసి చూసినా కూడా మీకు ఒక ఐడియా వస్తది. సేమ్ వే హైయర్ హైస్ ఎప్పుడైనా సరే లోవర్ లెవెల్స్‌లో డైవర్జెన్సెస్ వచ్చినప్పుడు ఎలా ఉంటది, కండిషన్స్ అన్నీ చూడండి. సో దట్ మీకు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ వస్తది. ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తది. ఏం జరుగుతది మార్కెట్‌లో, బుల్లిష్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? బేరిష్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? సో, ఎప్పుడు ఈ డైవర్జెన్సెస్ వచ్చినప్పుడు ఎవరు సాచురేట్ అవుతున్నారు? అండ్ ఎలాంటి ప్రీమియమ్స్ ఎలా పెరుగుతున్నాయి? ఇట్లాంటి ఐడియాస్ అన్నీ వస్తాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని కన్సిడర్ చేసి చూడాల్సొస్తది. ఠీకే? యాహ్! దిస్ వాస్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఒకసారి క్విక్‌గా రేపటి అనాలిసిస్ కూడా చూద్దాం. అండ్ రేపటి అనాలిసిస్ చూసే కంటే ముందు ఒకసారి డేటా బ్రేక్ డౌన్ కూడా చేసి చూద్దాం. ఠీకే? యాహ్! సో, ఎవరైతే పొజిషనల్‌గా చెప్పాలంటే క్లయింట్స్ గూడా బుల్లిష్ ఉన్నారు. అండ్ పొజిషనల్‌గా బుల్లిష్ ఉన్నారు. బట్ రేపటి సెషన్ కోసం వీళ్ళు గూడా అంటే వీళ్ళలో కొంతమంది ఏంటి అంటే అట్‌లీస్ట్ ప్రైస్ పైకెళ్తదని జెప్పేసి అండ్ ఇంకొంతమంది కిందికెళ్తదని జెప్పేసి. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే వీళ్ళలో ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తా ఉన్నారు రేపటి సెషన్ కోసం. బట్ పొజిషనల్‌గా వీళ్ళు బుల్లిష్‌గా ఉన్నారు. ఠీకే. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్. సో, ఎఫ్ఐఎస్ అసలు రేపటి కోసం మార్కెట్‌లో ఇంట్రెస్టే లేదు వీళ్ళకి. పూర్తిగా వీళ్ళ పొజిషన్స్ అనేవి హెడ్జ్ చేసి ఉన్నారనమాట. సో, మేబీ వీళ్ళు ఏదైనా న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆర్ స్టాక్ ఆప్షన్స్‌లో ఏదో ఒక స్క్రిప్ట్స్‌ని టార్గెట్ చేసి వెయిట్ చేస్తున్నారో అనేది కూడా క్లియర్‌గా డిస్కస్ చేయలేం. ఈవెన్ చేసినా కూడా అదేంటి అంటే మాకు కొంతవరకు ఐడియా ఉన్నా కూడా అదేంటంటే ఒక డైలమాకి స్టార్ట్ తీస్తా ఉంటది. ఇది నేను హోల్డ్ చేసే స్క్రిప్టేనా ఆర్ ఎలాంటి స్క్రిప్ట్ ఏంటి అని చెప్పేసి. దానికి ఏందంటే అట్‌లీస్ట్ ఇంకో ఎక్స్‌ట్రా 1 అవర్ పని చేయాల్సి ఉంటది. బికాజ్ ఏది బ్రేక్ డౌన్‌లో రెడీగా ఉంది, ఏది బ్రేక్‌ఔట్‌కి ఉంది అని చెప్పేసి. ఈవెన్ అందులో ఓఐ ఎలా బిల్డ్ అవుతుందని చెప్పేసి. సో, అది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఓన్లీ నిఫ్టీ కోసం ఇంత తల బాదుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎఫ్ఐఎస్ మాత్రం వాళ్ళ ప్రాఫిట్స్ అన్నీ బుక్ చేసుకున్నారు. అండ్ వెరీ మైనర్ క్వాంటిటీ రేపటి కోసం వెరీ మైనర్ క్వాంటిటీ హెడ్జ్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. ఠీకే. రేపటి మార్కెట్‌లో అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ లేరు. సేమ్ వే ప్రొప్రైటరీస్ పొజిషనల్‌గా బేరీజే ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఈ రోజు కూడా మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నారు. అండ్ మార్కెట్‌లోంచి డబ్బులు కూడా వెళ్ళిపోయినాయి. సో, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే మార్కెట్ ఒక వీళ్ళు ఎలా అయితే ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తా ఉన్నారో, వీళ్ళు కూడా వెరీ మోడరేట్ పొజిషన్స్ అయితే బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తా ఉన్నారు. సో, రెగ్యులర్‌గా ఎప్పుడైనా సరే క్లయింట్స్ అనేవాళ్ళు ఆపోజిట్‌గానే ఉంటారు. మీలో కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ మనలో కూడా చాలామంది బయటికి ఎక్స్‌ప్రెస్ చేసుకోరు గానీ రెగ్యులర్‌గా లాసెస్ తీసుకుంటున్నా కూడా మార్కెట్‌లో ఉంటారు. మీరెంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని పోగొట్టుకోవడానికి రెడీ అవుతా ఉంటారు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్. ఈరోజు ట్రేడ్ మిస్ అవుతే ఇంకేదో అవుతదని చెప్పి. అండ్ 1 ఇయర్ వచ్చిన లాసెస్ అన్నీ 1 వీక్‌లోనో, 1 డేలోనో రికవర్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. సో, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. అండ్ అది పాసిబుల్ అవ్వదు. ఈ హార్డ్ ట్రూత్‌ని డైజెస్ట్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటది. బట్ డైజెస్ట్ చేసుకోండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఓవర్ ద పీరియడ్ డిసిప్లిన్‌తో మనం ట్రేడింగ్ చేస్తూ ఎవ్రీ మంత్ కొంత ప్రాఫిట్స్‌ని చూసినా కూడా అదంతా పాసిబుల్. చాలామందికి టెక్నికల్ అనాలిసిస్ తెలుస్తది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎమోషన్స్ వల్ల కంట్రోల్ అవ్వదు. యాహ్! సో, నెక్స్ట్
రేపు మనం చేయబోయేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బేరిష్ ఉన్నారు. బేరిష్ ట్రేడ్ తీసుకోవాలా? ఆర్ ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. బుల్లిష్ ట్రేడ్ తీసుకోవాలా అంటే కాదు. బికాజ్ వీళ్ళు అంత స్ట్రాంగ్ బుల్లిష్ లేరు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈవెన్ క్లయింట్స్ కూడా స్ట్రాంగ్ బేరిష్ అయితే లేరు. ఠీకే. అండ్ ఎనీవే ఎఫ్ఐఎస్ పర్ఫెక్ట్‌గా హెడ్జ్ చేసి ఉన్నారు. సో వీళ్ళని కూడా కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఎనీవే డిఐఎస్‌ని అసలు మనం కన్సిడర్ కూడా చేయం. ఠీకే. సో వీళ్ళ లెవెల్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీకు చార్ట్ పైన అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో దట్ మీకు యూజ్‌ఫుల్ ఉంటది. యాహ్! సో రేపటి కోసం బేసిక్‌గా ఏంటి అంటే పర్సనల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా సైడ్‌వేస్ ఉన్నాయి. సో డైరెక్ట్‌గా మనం సైడ్‌వేస్ స్ట్రాటజీని బేసిక్‌గా సైడ్‌వేస్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు డైరెక్ట్ సైడ్‌వేస్ స్ట్రాటజీని డిప్లాయ్ చేసుకోవచ్చా అంటే అది కూడా చెప్పలేం. బికాజ్ మార్కెట్‌లో చాలా ఫియర్ ఫ్యాక్టర్ అంటే సమ్ కైండ్ ఆఫ్ వాట్ డు వి కాల్ న్యూస్ కావచ్చు, వార్ న్యూస్ కావచ్చు. ఏదో ఒక అన్‌సర్టెనిటీ అయితే ఉంది. అంటే న్యూస్ లేకుండా రిలాక్స్‌గా అయితే లేదు కాబట్టి సో సైడ్‌వేస్ స్ట్రాటజీస్ చేయాలన్నా కూడా ఫస్ట్ 1 అవర్ ఓఐ చేంజ్ పైన అయితే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో దాని బదులు పర్సనల్‌గా మేము ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రెండ్ లైన్ అంటే అట్లీస్ట్ ఈ మార్క్ చేస్తూ ఈవెన్ పైన ఉన్న లెవెల్స్‌ని మార్క్ చేస్తూ ట్రెండ్ లైన్ డ్రా చేసి చూడండి. ఆర్ ఇవి డ్రా చేసి చూడండి. ఇది బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తా ఉంటే ప్రైస్ ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని పైకి వెళ్తా ఉంటే ఈ లెవెల్స్ వరకు అట్లీస్ట్ 1:1, 1:2 రేంజ్‌లో అయితే ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అయితే కన్సిడర్ చేస్తాం. ప్రైస్ ఈ రేంజ్‌లో ఉంటే మాత్రం అసలు ట్రేడే యాక్సెప్ట్ చేయం. అండ్ ఇన్ కేస్ ప్రైస్ ఇక్కడ నుంచి వచ్చి డౌన్ సైడ్ మూవ్ వెళ్తున్నా ఆర్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడే ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వస్తున్నా కూడా టిల్ దిస్ లెవెల్ 1:1 ఆర్ 1:2 ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ రేపు గ్యాప్ డౌన్ అయినా కూడా ఈవెన్ గ్యాప్ అయినా కూడా పర్సనల్‌గా అయితే ట్రేడింగ్ అనేది ఇంట్రెస్ట్ లేదు. బికాజ్ డేటా అంటే రేపు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ కావచ్చు, 1 అవర్ కావచ్చు డేటా పైన డిపెండ్ అవ్వాలి. సో పర్సనల్‌గా ఇది. అండ్ చాలామంది అంటారు డేటా అయిపోయినాక మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అదే టెలిగ్రామ్‌లో పెడుతున్నారు. అండ్ అది అది ఇంకొంచెం ముందే పెట్టొచ్చా అంటే కాదు. పర్సనల్‌గా ఏంటి అంటే ఎప్పుడైనా సరే డేటా బిల్డ్ అవుతది. బిల్డ్ అయ్యాక ఏమవుతది మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ అనేది మనకి క్లియర్‌గా ఇస్తా ఉంటది. ఈవెన్ బేరిష్‌కైనా, బుల్లిష్‌కైనా మీరు ఎవ్రీ టైమ్ చూడండి నేను పోస్ట్ చేసినాక మళ్ళీ మన లెవెల్స్‌కి వచ్చి ప్రైస్ అక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తా ఉంటది. ఓన్లీ థింగ్ ఈజ్ మన ఫియర్ ఫ్యాక్టర్ వల్ల అది అర్థం కాదు తప్పితే ఎన్ని టైమ్స్ మీరు ఎక్కడ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైనా సరే కన్ఫర్మేషన్ అనేది వచ్చి వెళ్తా ఉంటుంది ఓఐ బిల్డ్ అయ్యాక. ఓఐ బిల్డ్ అయ్యేటప్పుడు బేసిక్‌గా 10,00,000ని 20,00,000ని కన్సిడర్ చేయాల్సిన పని ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము కన్సిడర్ చేసే లెవెల్స్ అట్లీస్ట్ 1-2 క్రోర్స్ అబోవ్ ఉన్నప్పుడే దాన్ని కన్సిడర్ చేసి చెప్పాల్సి వస్తుంది కాబట్టి సేమ్ వే. అండ్ ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను ఎలా చూడాలి ఓఐ డేటా ఏంటి అనేది. ఒకసారి ప్రీవియస్ వీడియో చూసినా కూడా మీకు అర్థమవుతుంది. అండ్ వన్స్ అగైన్ పర్సనల్‌గా నిఫ్టీ ఇదే లెవెల్‌లో ఉంటే మాత్రం ట్రేడ్ అనేది లేదు. బికాజ్ డేటా అనేది అంత అగ్రెసివ్‌గా లేదు. అండ్ ఈ లెవెల్ నుంచి బుల్లిష్ వెళ్తే తీసుకోవచ్చా ఈ లెవెల్‌కి వరకు అంటే పర్సనల్‌గా మనకి 80-100 పాయింట్స్ అయితే కనబడాలి. అండ్ ఇందులో మనకి కన్ఫర్మేషన్ వచ్చే వరకే ఇంకో 20-30 పాయింట్స్ స్లిప్పేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి అంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకే 100 పాయింట్స్ రేంజ్ అనేది రాదు. సో అండ్ క్విక్‌గా మళ్ళీ ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అందుకనే పర్సనల్‌గా ఏం చెప్తున్నా అంటే సో ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యి ఈ లెవెల్స్ అంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తా ఉంటే ఇది ఒక మోడరేట్ బుల్లిష్ ట్రేడ్. అండ్ సేమ్ వే బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వెళ్తా ఉంటే ఒక మోడరేట్ బేరిష్ ట్రేడ్. ఠీకే. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుమారో. అండ్ సేమ్ వే అట్లీస్ట్ మీరు ఇండికేటర్ యూజ్ చేయాలనుకున్న మీకు అలీస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్ ఇస్తాం. ఓన్లీ థింగ్ ఈజ్ అలీస్ బ్లూలో ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే అట్లీస్ట్ మాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి బట్ ఓన్లీ థింగ్ ఈజ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నా పర్లేదు అలా వాడుకుంటాం అనుకున్నప్పుడు యాహ్! డెఫినెట్‌గా వాడుకోవచ్చు. మీరు డీఎం చేయండి సో దట్ డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ సేమ్ వేలో అట్లీస్ట్ ట్రేడ్ ఉందా లేదా, డేటా ఎటు సైడ్ ఉంది అండ్ దాన్ని అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్‌తో ఎలా కంబైన్ చేసి చూడాలి. సో ఇలాంటి థింగ్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే కోర్స్ అయితే ఉంది. సో మీరు డీఎం చేయండి సో దట్ కోర్స్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఈవెన్ కోర్స్‌లో జాయిన్ అయ్యే కంటే ముందు కూడా అట్లీస్ట్ 15-30 మినిట్స్ ఇంటర్వ్యూ అయితే ఉంటది. యాహ్! సో దట్స్ ఆల్ ఫర్ టుమారో.
అండ్ ఇన్ కేస్ ఏదైనా లైవ్లో చేంజ్ ఉన్నా కూడా అప్డేట్ అయితే చేస్తా. ఈవెన్ నేను సిస్టమ్ ముందు లేననే విషయాన్ని కూడా మీకైతే చెప్తాను. సో దట్ నా రిప్లై కోసమో ఆర్ ఇంకేదైనా మెసేజ్ కోసమో వెయిట్ చేయకుండా ఉంటారని చెప్పేసి. యా, దట్స్ ఆల్ ఫర్ టుమారో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. అండ్ యా, సారీ, ఇంకొక విషయం మర్చిపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది. యా, మార్నింగ్ ఏదైతే పోస్ట్ చేసినో బేసిక్గా, యా, సో బేసిక్గా ఎక్కడ చూసినా కూడా ఈ ఈ గ్యాస్ కంపెనీస్ పెరుగుతాయి, ప్రైజెస్ పెరుగుతాయి దాన్ని చేసుకొని అని. సో నేనేమంటా అంటే పర్సనల్గా మీరు ఎవ్రీవన్ నోస్ దట్ డౌ థియరీ ఎలా అవుతుంది అని చెప్పేసి. ఎప్పుడైనా సరే ఒక స్టాక్ మనకి బేసిక్గా గుడ్ న్యూస్ అనేది ఎక్కడ వస్తుంది, ఈ ఏరియాస్లోనే గుడ్ న్యూస్ అనేది వస్తుంది. ఈ ఏరియాస్లో గుడ్ న్యూస్ వస్తూ ఉంటుంది, ప్రైస్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్తూ ఉంటుంది. సో నేను అట్లీస్ట్ డౌ థియరీ వైలేట్ అయ్యి టాప్ అప్ ట్రెండ్కి చూస్ చేస్తున్న స్టాక్స్ ఎలా ఉండాలి అంటే అట్లీస్ట్ ఈ లెవెల్స్ని, అంటే మళ్ళీ ఒక లోవర్ లెవెల్ని బ్రేక్ చేస్తూ ఇలా పైకి వెళ్తున్న స్టాక్స్ని చూడండి. అట్లీస్ట్ మీకు ఒక కన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఎప్పుడున్నా ఈ డౌన్ ట్రెండ్ స్టాక్స్ అనేటివి పెరగవు. ఇది హార్డ్ ట్రూత్. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరు చెప్పినా అట్లీస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు ఇక్కడ ఏం కనిపిస్తాయి, అట్లీస్ట్ 200 ఎంఏ అబోనో ఉంటుంది, 50 ఎంఏ అబోనో ఉంటుంది, అండ్ ట్రెండ్ చేంజ్ అవుతుంది, ఆర్ఎస్ఐ డైవర్జెన్సెస్ వస్తాయి, ఈవెన్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ వస్తాయి. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఇలాంటి స్టాక్స్ని చూస్ చేసుకోవడం ట్రై చేయండి. ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్లో అయినా సరే ఇది ఈ హైని బ్రేక్ చేసి ఉండగలగాలి, అట్లీస్ట్ ఇలా అన్న బ్రేక్ చేసి ఉండగలగాలి. సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈ లెవెల్ వరకు వెళ్తుంది అంటే అట్లీస్ట్ మీకు 1:10, 1:5 అనే టార్గెట్స్ అన్న అచీవ్ అవుతాయి. అదర్వైజ్ ఒక స్క్రిప్ట్ ఇలా వస్తూ ఈ లెవెల్స్లో మీరు పైకి వెళ్తుంది అని తీసుకుంటా ఉంటే అది డౌన్కి వెళ్తే తప్పిస్తే వెళ్ళదు. సో ఇట్లాంటి స్క్రిప్ట్స్ని చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అదర్వైజ్ పర్సనల్గా మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా అట్లీస్ట్ పింగ్ చేయండి. అట్లీస్ట్ మాకు తెలిసిన అనాలిసిస్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇది ఎలాంటి టిప్స్ కాదు, సజెషన్స్ కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మా అనాలిసిస్ షేర్ చేస్తాం. మీ పర్సనల్గా మీరు దాంతో అనాలిసిస్ మీకు వర్క్ అవుతే జస్ట్ అబ్జర్వ్ చేయండి తప్పితే ట్రేడ్ అయితే చేయకండి. సో బికాజ్ మీ హార్డ్ ఎర్న్డ్ మనీ వేస్ట్ అవ్వకూడదని ఒక ఇంటెన్షన్ తప్పితే దీనివల్ల బెనిఫిట్ అనేది జీరో. ఓన్లీ థింగ్ ఈజ్ మాకే వర్క్ అవర్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఠీకే, యా. అండ్ అట్లీస్ట్ మీరు కొంత అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకునేటప్పుడు ఇలా ఫాలో అవ్వండి. డౌ థియరీ వైలేట్ అయ్యి బుల్లిష్ ట్రెండ్కి అలైన్ అయ్యేలాగా చూసుకోండి. యా, అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.